అక్కడ దావీదును ఉంచుతూ తిడుతూ అక్కడ దూషిస్తున్నప్పుడు దావీదు దగ్గర ఉన్న పని ఒక వ్యక్తి అభిషే అనుకుంటా, అతను ఖడ్గం తీసి నేను ఆ కుక్కని చంపుతా అంటాడు. మీకు అర్థమైందండి? నేను వెళ్ళి చంపుతా అంటాడు. కానీ దావీదు ఏమన్నాడు? దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు, దేవుడు సెలవు ఇవ్వకపోతే అతను అలా ప్రవర్తించేవాడు కాదు. ఏం చేశాడంటే వాక్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. మరి పేతురు కూడా యేసుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? పేతురు నువ్వు ముట్టొద్దు అని అన్నాడు. మరి ఈ రోజు మన దగ్గర ఎలాంటి స్వభావం ఉంటుందండి? యోసేపు లాంటి స్వభావం మనకు కూడా ఉంటుంది. మన ముందు ఎవరు వచ్చినా మనని ఎవరు ఏమన్నా గానీ, మనం తృణీకరించినా, మనని కిందికి నెట్టినా గానీ మన స్వభావం ఏంటో తెలుసా? తిరిగి ప్రతీకారం తీర్చుకునేది కాదు, తిరిగి ప్రేమించడం అయినది. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునేది నేనని ఆయన చెప్పాడు. గమనించండి, ఆయన సేవకులను ఆయన పిల్లలను ఆయన అవమానపరచనియ్యాడు, కింది పడిపోనియ్యాడని. మీకు అర్థమవుతుందా? దావీదుకి ఎవరైతే ఎగనెస్ట్ గా చేశారో దేవుడు ఒక్కరిని విడిచిపెట్టల. తర్వాత ఈవెన్ సౌలు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టల. మరి ఈ రోజు నీకు ఎగనెస్ట్ గా ఎవరైనా వస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అందుకే ప్రవక్త ఏమంటాడు? నీకు ఎవరైనా వ్యతిరేకంగా వచ్చినప్పుడు నీవు ఏమనొద్దు, నువ్వు దేవుని చేతులు పెట్టు, దేవుడు చూసుకుని నువ్వు కాక అంటాడు ఆయన. ఎందుకంటే దేవుడు